తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గీతా కుమార్ గారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ముఖ్యంగా తొలి ఏకాదశి వచ్చిందంటే ఇంకా అక్కడ నుంచి పండుగలు మొదలవబోతున్నాయని అర్థం అని చాలామంది చెప్తూ ఉంటారు. సో విశేషంగా విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు అని కూడా చెప్తూ ఉంటారు. ఏంటి తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటారు అసలు? మీరు అన్నట్టుగా తొలి ఏకాదశి మొదలవుతుంది అంటేనే ఇంకా మనకి పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ తొలి ఏకాదశిని మనము విత్తనాల ఏకాదశి కూడా అని పిలుస్తాం. తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అని అంటే, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. విష్ణుమూర్తి అంటే స్వామివారు పడుకొని పోతారని కాదు అర్థము, ఆయన యోగ ధ్యానంలో ఉంటారనమాట ఈ 4 నెలలు కూడా. ఈ తొలి ఏకాదశి యోగ నిద్ర అనేది ఎందుకు వచ్చింది అంటే, సాక్షాత్తు విష్ణు పరమాత్మనే ఆయన ఒక్క చోటనే ఉంటాడు, అంటే ధ్యానంలో ఉండిపోతాడు ఈ 4 నెలలు కూడా. దానికి ఈ తొలి ఏకాదశి నుండి మొదలు. ఇదే తొలి ఏకాదశి నుండి మనకు చాతుర్మాస్య దీక్ష కూడా మొదలవుతుంది. అంటే ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఎత్తులు, సన్యాసులు కూడా ఈ చాతుర్మాస్య దీక్షని ఒకటే చోట ఉండి చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఇంకా దేశ పర్యటన, పాదయాత్రలు అవన్నీ చేయరు. ఉన్న చోటనే ఉంటారు. ఉన్న చోటనే వాళ్ళ అనుష్ఠానం యొక్క బలం పెంచుకుంటారు. వాళ్ళ యొక్క ప్రసంగాలు, ప్రవచనాలు అన్నీ కూడా ఉన్న చోటనే జరుగుతాయి. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం అంటూ జరగదు. ఇది ఎందుకు అంటే, స్వామివారు కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోయి ఈ చాతుర్మాస్య దీక్ష అనేది చేపట్టారు అనేది మనకి పురాణాల ప్రకారం శాస్త్రోక్తంగా కూడా తెలుస్తుంది. అలాంటిది మనం కూడా ఈ చాతుర్మాస దీక్షను, అంటే వీళ్ళు కంపల్సరీ ఎవరు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యతులు, సన్యాసులు, వీళ్ళు ఖచ్చితంగా చాతుర్మాస దీక్ష చేయాలి. గృహస్థులు అని అంటే జన్మకొక్కసారైనా చేయాలి అని చెప్పారు చాతుర్మాస దీక్ష. గృహస్థులకి అలా ఒక చోటనే ఉండి పొలిమేర దాటుకోకున్నట్టు ఈ దీక్షా నియమాలన్నీ పాటిస్తూ చేయలేరు కాబట్టి వాళ్ళకి మాత్రం కంపల్సరీ అని చెప్పబడింది. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు మనం దీక్షా నియమాలన్నీ పాటిస్తూ కూడా. మీరు అన్నట్టుగా ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలోకి పోయి మొత్తం ఈ భూమండలాన్నంతా ధ్యానిస్తూ పరిపాలిస్తారనమాట. ఈ యోగమాయనే కాళికా అమ్మవారి యొక్క మాయ. స్వామి అంటాం కదా యోగ నిద్రలోకి పోయి, ఈ యోగ మాయ, అది నిద్ర కాదు, ఈ యోగ మాయ కాళికా అమ్మవారి యొక్క మాయ. కాలాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే చూడండి ఇప్పుడు మనకి బాగా వర్షాలు కురుస్తాయి. అదిగాక ఒక్కొక్క నెలంతా పండుగలే ఉంటాయి. చాతుర్మాస దీక్ష మనం చెయ్యకపోయినా కూడా ఆల్మోస్ట్ సగం పండుగలే ఉంటాయి. శ్రావణ మాసం అంతా పండుగలే. శ్రావణ మాసం అయిపోతేనే నవరాత్రులు, ఈ గణేష్ నవరాత్రులు వస్తాయి, దాని తర్వాత పితృపక్షాలు వస్తాయి, దాని తర్వాత దేవీ నవరాత్రులు, దాని తర్వాత కార్తీక మాసం. ఇలా ఈ చాతుర్మాస దీక్ష అంతా కూడా పండుగల వాతావరణంతోనే అయిపోతుంది. మీరన్నట్టుగా ఈ తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి అని అంటే, అందరూ కూడా ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైనది తొలి ఏకాదశి చెప్పాలంటే. ఇంకా వర్షాలు పడే టైం కాబట్టి అక్కడ వాళ్ళు పోయి పంట పొలాల్లో కూడా పూజలు చేస్తారు భూమికి ఈ తొలి ఏకాదశి నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి అని అంటే, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి ఆ యోగ మాయ అనేది ఉంటుంది కదా, అలాంటి మాయని మాకు కల్పించకు స్వామి, మేము ఏ మాయలకి గురి కాకూడదు, కేవలం అమ్మవారి యొక్క మాయకు కానీ ఒక విష్ణు మాయకు కానీ. విష్ణు మాయా విలాసం అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే, ఒకటి జడత్వంతో కూడి ఉంటుంది, ఒకటి జ్ఞానాన్ని ప్రసాదించేదే ఉంటుంది. మనం ఎలాంటి మాయను అడగాలంటే, మనం ఎప్పుడు జ్ఞానం తెలుసుకుంటూ జ్ఞానంలో మునిగి తేలుతూ ఉండాలనే మాయని ప్రసాదించమని మనం భగవంతుని వేడుకోవాలి. ఆ వేడుకునే రోజే ఈ తొలి ఏకాదశి. స్వామివారు ఎలాగో ధ్యానానికి యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి ఆ స్వామి చేసే ధ్యానంలో మనకి కూడా ఆ కరుణా కటాక్షం అనేది ఆయన ధ్యానంలో ఉంటూ మనకి లభించాలని కూడా మనం కోరుకుంటాం ఈ తొలి ఏకాదశి నాడు. ఇంకా పూజా ప్రాసెస్ అంటే మనం ఎప్పుడూ చెప్పుకునే విధానమే ఏకాదశి పూజ. స్వామివారికి మనం విష్ణు సహస్రనామం చేయడము, తులసి మాల సమర్పించడము, పానకము, వడపప్పు నైవేద్యం పెట్టడము. ఇంకా ఏకాదశి దీక్ష అంటే మనకి దశమి నుండే మొదలవుతుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి రోజు పార్ణం అనేది చేస్తాం. అంటే ఈ ఉపవాస దీక్ష విరమణ ఇది ద్వాదశి రోజు ఉంటుంది. ఇంకా ఈ 3 రోజులు కూడా మనం కంటిన్యూగా స్వామివారి యొక్క దీక్షా సాధనలోనే ఉంటాం. తొలి ఏకాదశి అని అంటే మనకి సంవత్సరానికి మొట్టమొదటి ఏకాదశి అని అర్థం. అంటే ఈ దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది మనకి. ఆషాఢంలో దక్షిణాయనం స్టార్ట్ అయిపోతుంది. దక్షిణాయనం స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇంకొకటి దీన్ని విత్తనాల ఏకాదశి అని కూడా మనం అంటాం. అంటే రైతులు ఈరోజు
పంట భూమిని దున్నేసి విత్తనాలు చల్లడం అనేది జరుగుతుంది ఈ ఏకాదశి నాడు. అందుకు దీనికి అంత ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పబడుతున్నాం. ఈ తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత స్వామి నిద్రలేచే ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అది అందరికీ తెలిసినదే. ఈ 4 నెలల కాలం పాటు స్వామి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి మనము కూడా ఈ 4 నెలల పాటు స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ, ఈ చాతుర్మాస దీక్షా నియమాలు చేయకపోయినా కూడా స్వామివారి యొక్క నామాన్ని తలుచుకుంటూ కూడా ఈ 4 నెలలు మనం గడపడం ద్వారా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మనకు లభిస్తాయి. ఎస్. సో మొత్తానికి తొలి ఏకాదశి రోజు ఎలాంటి పూజా విధానాన్ని ఆచరించాలి, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.